ఇప్పుడు కారు కొనాలా వద్దా? కారు కొనడానికి ఇది రైట్ టైమా కాదా? అని చాలామంది క్వెషన్‌లు అడుగుతున్నారు. చాలామందికి డౌట్ ఉంది. చాలామంది కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారనమాట. కారణం ఏంటంటే చాలామందికి తెలిసే ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఒక ఫ్యూ ఇయర్స్ నుంచి ఒక సమస్య నడుస్తుందనమాట. అదేంటంటే మన పాలిసీ మేకర్స్ ఉన్నారు కదా! వాళ్ళకు ఒక క్లారిటీ లేదు. క్లియర్‌గా కూడా ఏది ఒక డెసిషన్‌కి రావట్లేదనమాట. దేనికి సంబంధించి అంటే పెట్రోల్‌కి సంబంధించి. దాంట్లో మిక్స్ చేసే ఎథనాల్‌కి సంబంధించి. దానికి తోడుగా మనకు ఫ్యూచర్ వెహికల్స్ ఏంటి అని ఒక క్లారిటీ లేదనమాట. ఫ్యూచర్ మనకు హైడ్రోజనా? లేకపోతే ఎలక్ట్రిక్ వెహికల్సా? లేకపోతే సీబీజీనా? లేకపోతే ఎథనాలా? స్ట్రాంగ్ హైబ్రిడా? అనేసి ఒక క్లారిటీ లేదు. దానివల్ల ఏమవుతుంది అంటే ఈ పాలిసీ మేకర్స్ కూడా కొద్ది రోజులు మనకు ఎనర్జీ ఇది అని చెప్తారు. ఉదాహరణకి హైడ్రోజన్ అంటారు. కొన్ని రోజులు ఎథనాల్ అని చెప్తారు. కొన్ని రోజులు ఈవీ అంటారు. కొన్ని రోజులైతే ఫ్లెక్స్ ఫ్యూయల్ అంటారు. యూనో దానివల్ల ఏమవుతుంది అంటే కారు కొనే వాళ్ళకు కూడా చాలా కన్ఫ్యూజన్ ఉందన్నమాట. ఇప్పుడు కొనాలా కారు? లేదా కొద్ది రోజులు హోల్డ్ చేయాలా? లేకపోతే కొన్ని సంవత్సరాల తర్వాత కొనాలా? లేకపోతే పాత కార్‌లో పాత వెహికల్స్ ఉన్నాయి కదా! అదే కంటిన్యూ చేయాలా? ఎందుకంటే వీళ్ళు క్లియర్‌గా చెప్పట్లేదు మనకి. మన ఫ్యూచర్ ఏంటి? ఫ్యూచర్ వెహికల్స్ ఏంటి? ఫ్యూచర్ ఫ్యూయల్ ఏంటి? ఫ్యూచర్ ఎనర్జీ ఏంటి? ఎథనాల్ వైపు వెళ్తున్నారా? లేకపోతే స్ట్రాంగ్ హైబ్రిడ్ వైపు వెళ్తున్నారా? ఈవీనా? లేకపోతే హైడ్రోజనా? సీబీజీనా? ఏంటి? మనకి ఎప్పుడు చూసినా ఏదో ఒక న్యూస్ వస్తూ ఉంటుంది. కొద్ది రోజులైతే ఓకే. మనకి ఫ్యూచర్ అంతా ఈవీనే అని చెప్తారు. ఇంకొద్ది రోజుల తర్వాత చూస్తే మన ఫ్యూచర్ అంతా హైడ్రోజన్ అని చెప్తూ ఉంటారనమాట. సో దీనివల్ల మ్యానుఫ్యాక్చరర్స్ కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వెళ్ళట్లేదనమాట. ఒక డైరెక్షన్ లేదు. ఇప్పుడు ఈ పాలిసీ మేకర్స్ క్లియర్‌గా వాళ్ళకి చెప్తే ఒక టైమ్ ఫ్రేమ్ ఇవ్వాలి. లేకపోతే ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మేము దీనిపైన పనిచేస్తున్నాము. మన ఫోకస్ ఇదే. మన టార్గెట్ గోల్ ఇదే. మనము ఫ్యూచర్‌లో 100% ఎథనాల్ E85 లేదా E100తో నడిచే కార్ల వైపే మనం వెళ్ళాలి. మీరు అదే తయారు చేయండి అని చెప్తే మ్యానుఫ్యాక్చరర్స్ కూడా అదే విధంగా తయారు చేస్తారు. మనకు కూడా కస్టమర్స్ కూడా, కన్జ్యూమర్స్ కూడా ఒక క్లారిటీ ఉంటుంది. లేదా 100% ఈవీనే అని చెప్తే దాని వైపన్నా వెళ్ళొచ్చు. లేదా మేము ఫ్యూచర్‌లో హైడ్రోజన్ వైపే వెళ్తున్నాము అని చెప్పిన మ్యానుఫ్యాక్చరర్స్‌కి మనకి ఒక క్లారిటీ ఉంటుందన్నమాట. ఇప్పుడు పాలిసీ మేకర్స్‌కి ఏం డౌట్స్ ఉన్నాయో, ఎక్కడ క్లారిటీ లేదో మనకైతే తెలీదు. ఇప్పుడు 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెబుతున్నారు వాళ్ళు. ఫస్ట్ ప్రాబ్లమ్ ఏంటి? మనము చాలా డబ్బులిచ్చి ఫారిన్ కంట్రీస్‌కి పెట్రోలు, డీజిలు ఇంపోర్ట్ చేసుకుంటున్నాము అంటున్నారు. కరెక్టే అది. మనము వేరే వాళ్ళపైన డిపెండ్ కాకూడదు. మనకు కావాల్సిన ఎనర్జీ మనమే తయారు చేసుకోవాలని చెబుతున్నారు. అది కూడా కరెక్టే. దానికి తగినట్లు మీరు మ్యానుఫ్యాక్చరర్స్‌కి ఒక డెడ్‌లైన్ ఇవ్వండి. వితిన్ 5 ఇయర్స్ అన్ని కార్లు లేకపోతే ఈ ఇయర్ నుంచే ఇప్పటి నుంచే మీరు తయారు చేసి డెలివరీ చేసే కార్లు, మ్యానుఫ్యాక్చర్ చేసే కార్లు అన్నీ E85, E100 ఉండాలి. కంపాటిబుల్ ఉండాలి అని చెప్పండి. వాళ్ళకు కూడా కాస్త ఇన్సెంటివ్స్ ఇవ్వండి. కొత్త మెటీరియల్స్ వాడాలి. కాబట్టి వాళ్ళకు కూడా కాస్త ఇన్సెంటివ్స్ ఇస్తే తొందరగా చేస్తారు. అదేవిధంగా కారు కొనే వాళ్ళకు కూడా మీరు ట్యాక్సులు తగ్గించండి. మీరు E85 కొనండి, E100 కొనండి, ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్స్ కొనండి. మీకు ట్యాక్స్ తగ్గుతుంది అని చెప్పండి. దానివల్ల బెనిఫిట్స్ దేశానికి బెనిఫిట్స్, మనకు కూడా బెనిఫిట్సే ఉన్నాయి కదా! ఎన్విరాన్మెంట్‌కి కూడా బెనిఫిట్సే. ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. డబ్బులు వేస్ట్ కావు. మనము ఎథనాల్‌తో కార్లు నడిస్తే ఆ డబ్బులంతా మన వ్యవసాయదారులకే వెళ్తాయి. మన వాళ్ళకే డబ్బులెళ్తాయి. మూడవది బెనిఫిట్ ఏంటంటే ఎన్విరాన్మెంట్‌కి కూడా పొల్యూషన్ కాదు. జీరో పొల్యూషన్. ఎథనాల్ కార్లు జీరో పొల్యూషన్. ఎంత ఈజీ చూడండి. ఒక సింపుల్ డెసిషన్. అది లేదు. మనము కొద్ది రోజులు ఏమంటే E5 అంటారు. అంటే 5% ఎథనాల్ కలపండి అంటారు. ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ E10 అంటారు. 10% ఎథనాల్ కలపండి అంటారు. కొద్ది రోజుల తర్వాత, కొద్ది నెలల తర్వాత మళ్ళా E20 అంటారు. ఇప్పుడు ఈ E20 సమస్య కూడా ఎన్ని రోజుల నుంచి ఉంది? 1½ ఇయర్, 2 ఇయర్స్ నుంచి అనుకోండి. స్టార్ట్ అయింది అంతే కదా! E20 మనకి. ఇప్పుడు ఎక్కడ చూసినా పెట్రోల్ ఏదుంది? 20% ఎథనాల్ మిక్స్ చేసిందే ఉంది. ఇప్పుడు దీంతోనే చాలామంది ఓనర్స్ కంగారు పడుతున్నారు. అరే మా వెహికల్ E20 కంపాటబుల్ కాదు.
కానీ మనకు దొరికేది E20నే. ఫ్యూయల్ పర్ఫార్మెన్స్ పర్ఫార్మెన్స్ తగ్గుతుంది, పవర్ తగ్గుతుంది, మైలేజ్ తగ్గుతుంది, కొన్ని పార్ట్స్ పైన కూడా ఇంపాక్ట్ ఉంటుంది అనేసి వాళ్ళు కంగారు పడుతున్నారు. ఇప్పుడు దానికి పైన తోడుగా ఇప్పుడు గవర్నమెంట్ స్టాండర్డ్స్ ఒకటి అప్రూవ్ చేశారు. ఏంటి, E30 వరకు మీరు మిక్స్ చేయొచ్చు అనేసి. అదైతే ఎప్పటి నుంచి అనేసి ఇంకా క్లారిటీ రాలేదు. సో దీనివల్ల చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. కారు కొనాలా వద్దా, కారు కొంటే ఏ కారు కొనాలి, ఈవీ కొనాలా, ఫ్లెక్స్ ఫ్యూయల్ కొనాలా, స్ట్రాంగ్ హైబ్రిడ్ కొనాలా, క్లారిటీ లేదు. గవర్నమెంట్ ఏమో పెంచుకుంటూ వెళ్తున్నారు. E5 నుంచి E10, E10 నుంచి E20, ఇప్పుడు E30. కానీ అక్కడ వెహికల్స్ రెడీగా ఉండాలి కదా, E20 పైన నడిచే వెహికల్స్ ఉండాలి కదా, కంపాటబిలిటీ ఉండాలి కదా, ఆ కార్లో ఉన్న మెటీరియల్ దానికి తగినట్లుగా ఉండాలి కదా. మీరు పెంచండి, మంచిదే. ఎంత ఎథనాల్ పర్సంటేజ్ పెంచితే అంత మంచిదే. మనకి ఇంపోర్ట్ ఖర్చులు తగ్గుతాయి, మన వాళ్ళకి డబ్బులు వెళ్తాయి, పొల్యూషన్ కూడా తగ్గుతుంది. చాలా మంచి డెసిషన్ ఇది యాక్చువల్లీ. ఒకే ఒక ప్రాబ్లము నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు 5 years 3 years బ్యాకే మ్యానుఫ్యాక్చరర్స్కి చెప్పేసి అంటే ఇంత సమస్య లేదు, కస్టమర్స్కి ఇంత సమస్య లేదు, కన్ఫ్యూజన్ అవసరం లేదు. అది ఒకటి. ఇంకొకటి చెప్పేవాళ్ళు ఫ్యూచర్ హైడ్రోజనే అంటారు. మళ్ళీ కొద్ది రోజులు ఎథనాల్ అంటారు, ఈవీ అంటారు, ఇప్పుడు హైడ్రోజన్. ఫ్యూచర్ అనేది హైడ్రోజనే. మనకు తెలిసిందే హైడ్రోజన్ అనేది కూడా మనమే తయారు చేసుకోవచ్చు, అది కూడా జీరో పొల్యూషన్. ఈ రెండు చాలా మంచి టెక్నాలజీస్, మంచి ఎనర్జీస్ ఇవి. ఎథనాల్ అనేది, హైడ్రోజన్ అనేది ఎన్విరాన్మెంట్కి చాలా మంచిది, బికాజ్ జీరో పొల్యూషన్. పైగా మనకు కావాల్సిన హైడ్రోజన్, ఎథనాల్ మనమే తయారు చేసుకోవచ్చు. నేను ఎప్పటి నుంచో ఎన్నో వీడియోలకు ముందు నుంచి చెప్తున్నాను, ఫ్యూచర్ ఫ్యూయల్ అనేది హైడ్రోజన్, ఎథనాల్ మాత్రమే. మనకే చాలామందికి తెలుసు, అలాంటిది వాళ్ళకి తెలీదా? వాళ్ళు ఎప్పుడో ఇచ్చేసిండాలి. ఇన్స్టెడ్ ఆఫ్ సిఎన్జి కాకుండా ఎథనాల్, ఎథనాల్తో నడిచే ఇంజన్లు తయారు చేసి, ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్స్ తయారు చేసి, దాంతోపాటు సిఎన్జి పెట్టారు కదా, అదే కాంబినేషన్లో హైడ్రోజన్ పెట్టండి. కాస్త ఎక్స్పెన్సివ్, అది టైం పడుతుంది హైడ్రోజన్ అంతా అవైలబుల్కి తీసుకురావడానికి, కరెక్టే. కానీ ఎప్పుడో మీరు స్టార్ట్ చేస్తుంటే ప్రాసెస్ ఇప్పటికి రెడీగా ఉండేది. ఇది హైడ్రోజన్ అనేది కూడా మైలేజ్ ఎక్కువ వస్తుంది. ఎథనాల్ అయినా కాస్త మైలేజ్ తగ్గుతుంది, కానీ హైడ్రోజన్ పైన మంచి మైలేజ్ వస్తుంది. ఇప్పుడు 100%తో నడిచే కార్లు తయారు చేసి స్ట్రాంగ్ హైబ్రిడ్ తీసుకొచ్చినా మంచి మైలేజ్ వస్తుంది. కాంబినేషన్స్ ఎంత బాగుంటాయి చూడండి. ఫుల్లీ 100% ఎథనాల్, దాంతో స్ట్రాంగ్ హైబ్రిడ్, లేదా 100% ఎథనాల్, దాంతోనే సిఎన్జి ప్లేస్లో హైడ్రోజను. మన ఎనర్జీ మనమే తయారు చేసుకుంటున్నాం. ఇప్పటికీ రెడీగా ఉండేదేమో ఇన్ఫ్రాస్ట్రక్చర్. వాళ్ళు ఎప్పుడో ఒక 3-4 years బ్యాకే డెసిషన్ తీసుకొని అంటే ఇప్పటికీ అంతా ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్స్ రెడీగా అందరి చేతుల్లో ఉండేటివి. కొత్త కార్లు కొన్నారు కదా, లాస్ట్ 4 years నుంచి 3 years నుంచి అందరి చేతుల్లో ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్స్ ఉండేటివి. ఇప్పుడు మనం స్లోగా E20, E30, E40, E100 తెచ్చినా మనకు సమస్య లేదు, వాళ్ళు అలా తయారు చేస్తుంటే 4-5 years బ్యాకే. ఇప్పుడు దీనివల్ల చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారనమాట. ఇప్పుడు మనకి సిఎన్జి కార్ కొనాలా, పెట్రోల్ కొనాలా, డీజిల్ కొనాలా, ఎలక్ట్రిక్ వెహికల్ కొనాలా, స్ట్రాంగ్ హైబ్రిడ్ తీసుకోవాలా, ఫ్లెక్స్ ఫ్యూయల్ కొనడానికి కూడా కొంతమంది రెడీగా ఉన్నారు, కానీ కార్స్ అవైలబుల్గా లేవు. ఎథనాల్ ఏమో రెడీగా ఉంది, మన దగ్గర ఇంకా ఎక్సెస్గా కూడా వాళ్ళు తయారు చేస్తున్నారనమాట ఎథనాల్ అనేది. ఇంకా కావాలంటే ఇంకా ఎక్కువ కూడా తయారు చేసే రెడీగా ఉన్నారు. అంటే E40, E50 కూడా మిక్స్ చేసి అమ్మడానికి రెడీగా ఉన్నారనమాట. సప్లై రెడీగా ఉంది, డిమాండ్ కూడా వాళ్ళు క్రియేట్ చేయొచ్చు. ఈ పాటికి చేసేసి ఉండొచ్చు. అందరి చేతుల్లో ఫ్లెక్స్ ఫ్యూయల్ ఉంటే వాళ్ళు మిక్స్ చేసి ఉండొచ్చు. E20, 30, 40, 50 కూడా అలాంటి కార్లు రెడీగా ఉంటే. ఇప్పుడు నేను చెప్పాను కదా, చాలామంది అడిగే క్వశ్చన్లు ఇదే. ఇప్పుడు కారు కొనమంటారా, కొద్ది రోజులు హోల్డ్ చేయమంటారా, కారు కొంటే ఏ కారు కొనాలి, లేకపోతే ఇది రైట్ టైమా కొనడానికి కాదా అని. ఇప్పుడైతే నాకు తెలిసి క్లారిటీ లేదండి. ఇప్పుడు నేను చెప్పాను కదా, గవర్నమెంట్ ఒకటైతే అప్రూవ్ చేశారు, E30 అనేది అప్రూవ్ చేశారు, అంటే 30% ఎథనాల్ మిక్స్ చేయొచ్చని అప్రూవ్ అయింది. ఇంకొక నోటిఫికేషన్ కూడా ఇచ్చారు, డ్రాఫ్ట్ నోటిఫికేషన్. అది దేని గురించి, అదైతే అప్రూవ్ కాలేదులేండి, అది డ్రాఫ్ట్ స్టేట్లోనే ఉంది. అంటే దాని ఉద్దేశం ఏంటి,
ఫ్యూచర్లో మీరు E85 లేదా E100 వెహికల్స్ని తయారు చేయండి, మేము కూడా అదే కావాలనుకుంటున్నాం అని చెప్పారనమాట. అంటే దాని ఉద్దేశం ఏంటి? ఫ్యూచర్లో వచ్చే కార్లు, లేకపోతే వాళ్ళు టైం లైన్ ఇచ్చింటారు మ్యానుఫ్యాక్చరర్స్కి, ఈ డేట్ నుంచి లేదా ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ నుంచి మీరు కొత్త కార్లు లాంచ్ చేయండి, అది కూడా ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్స్. అంటే దాంట్లో మీరు 100% పెట్రోల్ వేసినా నడిచేట్టు, లేదా 100% ఎథనాల్ వేసినా నడిచేట్లు పనిచేస్తాయి అన్నమాట. అంటే మీరు ఏ రేషియోలో మిక్స్ చేసినా పెట్రోల్ ఎథనాల్ సమస్య ఉండదు. మీకు మెటీరియల్స్ పైన ఇంపాక్ట్ ఉండడం, రస్టింగ్ రావడము, అలాంటి సమస్యలు ఏముండవు అవి ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్ అయితే. సో గవర్నమెంట్ వాళ్ళు అదే డ్రాఫ్ట్ నోటిఫికేషన్ చెప్పాను కదా, అది ఒకటి ఇష్యూ చేశారు. ఇప్పుడు ఆ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ పైన అయితే మాత్రం వాళ్ళు ఇన్పుట్స్ తీసుకుంటున్నారు, ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. అది ఇంకా ఫైనలైజ్ కాలేదు. నాకు తెలిసి తొందరలోనే ఫైనలైజ్ కూడా అయిపోతుంది. మన మినిస్టర్ కూడా నితిన్ గడ్కరీ ఉన్నారు కదా, ఆయన కూడా ఒక మాట చెప్పాడు లాస్ట్ వీక్, నెక్స్ట్ మంత్లో ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్స్ లాంచ్ చేయబోతున్నారు అని చెప్పాడనమాట ఆయన. అది కూడా మారుతి సుజుకి అందరి దగ్గర ఉన్నాయని చెప్పాడనమాట ఆయన. అన్ని బ్రాండ్స్, టాటా, మహీంద్రా, సుజుకి, హోండా, టొయోటా అందరి దగ్గర ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్స్ రెడీగా ఉన్నాయి, నెక్స్ట్ మంత్ లాంచ్ చేయబోతున్నారు అని చెప్పాడనమాట ఆయన. అది ఎన్ని కార్లు, ఎవరు లాంచ్ చేస్తున్నారు, ఏ మోడల్ అనేది మాత్రం క్లారిటీ లేదు మనకి. సో నెక్స్ట్ మంత్ తెలియబోతుంది అనమాట మనకి. మ్యానుఫ్యాక్చరర్ సైడ్ నుంచి అయితే ఏ ఇన్ఫర్మేషన్ లేదు ప్రస్తుతానికి. సో వీళ్ళైతే దాన్ని ఫాస్ట్ ఫార్వర్డ్గా తీసుకెళ్తున్నారు, వీళ్ళైనంత తొందరగా ఫ్లెక్స్ ఫ్యూయల్స్ కార్స్ని తీసుకురావడానికి, లాంచ్ చేయడానికి. అది చాలా మంచి న్యూసే. ఇది ఎప్పుడో చేసి ఉండాల్సింది. ఇప్పుడు లాస్ట్ ఈ ఇయరో కారు కొన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? 30% దాంట్లో మిక్స్ చేస్తారా? మనకైతే క్లారిటీ లేదు. సో మీరు కూడా ఇన్ కేసు మీరు కారు కొనాలని చూస్తుంటే మీ క్వశ్చన్ అదే కదా, ఇప్పుడు కారు కొనాలా వద్దా అని. కొన్ని రోజులు, కొద్ది నెలలు హోల్డ్ చేయగలిగితే మంచిది, మీకే మంచిది. ఎందుకంటే ఇదే కారణం, ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్స్ రాబోతున్నాయి, మనకు దానిపైన ఒక క్లారిటీ కూడా రాబోతుంది అనమాట గవర్నమెంట్ సైడ్ నుంచి. ఇప్పటికైతే ఒక క్లారిటీ లేదులేండి. మేబీ ఈ ఇంపాక్ట్ జరుగుతుంది కదా, అక్కడ యుద్ధం వల్ల మనకు ఇంపోర్ట్ సమస్యలు ఏర్పడినాయి, దానివల్ల పెట్రోలు, డీజిల్ ప్రైజెస్ పెరిగాయి కదా, మీకే తెలుస్తూ ఉంది కదా. ఇప్పుడు రేట్లు రెగ్యులర్గా పెరిగిపోతున్నాయి, మనం దిగుమతి చేసుకోవడానికి రెడీగా ఉన్నా వాళ్ళు పంపించట్లేదు, చాలా సమస్యలు ఇలాంటివి. సో ఇది వద్దనే మన గవర్నమెంట్ కూడా చెప్తుంది, మనం వేరే వాళ్ళపైన డిపెండ్ కాకూడదు అనేసి. మంచిది, చాలా మంచి డెసిషన్, అది ఆలోచన, చాలా మంచి ఆలోచన. దానికి తగినట్టు ప్రాక్టికల్గా ఇప్పటికి యాక్షన్ ఎన్నో చేసిండాలి. ఆలోచన బాగుంది, ఎప్పుడో యాక్షన్ తీసుకోనంటే ఇప్పటికి మన చేతుల్లో, నేను చెప్పాను కదా, అందరి చేతుల్లో ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్సే ఉండేటివి. తర్వాత నేను చెప్పినట్లు ఇప్పటికైనా వీళ్ళు ఫ్లెక్స్ ఫ్యూయల్ అంటున్నారు కదా, దాంతో నాకు తెలిసి ఇన్స్టెడ్ ఆఫ్ సిఎన్జి వీళ్ళు ఇది కూడా స్టాండర్డ్స్ అప్రూవ్ చేశారని చెప్పాను కదా, 30% ఎథనాల్, అలాగే E85, E100, దాంతోపాటు హైడ్రోజన్ కూడా, స్ట్రాంగ్ హైబ్రిడ్ కూడా వాళ్ళు కాస్త ఇన్సెంటివ్స్ ఇస్తే చాలా బాగుంటుంది ఫ్యూచర్లో. ఇంకొకటి విషయం ఏంటంటే, చాలామందికి ఒక డౌట్ కూడా ఉంది, గవర్నమెంట్ వాళ్ళేమో మనం వేరే దేశం పైన డిపెండ్ కాకూడదు పెట్రోలు, డీజిల్కి, కాబట్టి ఈవీ కొనండి అంటున్నారు. బాగుంది. ఇప్పుడు మనం ఈవీ కొంటే మనం అగైన్ చైనా పైన డిపెండ్ అవ్వాలి. కొద్దిమంది చైనా వెహికల్స్ మాకు వద్దు అంటారు ఒక పక్క, కానీ ఇక్కడ చూస్తే బ్యాటరీస్ అంతా వచ్చేది చైనా నుంచే, మోటరు వేరే పార్ట్స్ కూడా వచ్చేది చైనా నుంచే. ఇప్పుడు మనము పెట్రోలు, డీజిల్ ఆపేసి ఎలక్ట్రిక్ వైపు వెళ్తే ఎవరిపైన డిపెండ్ అవ్వాలి? మళ్ళీ చైనా పైన డిపెండ్ అవ్వాలి, అది కూడా సమస్య. కాబట్టే మనము 100% ఎథనాల్ వైపు వెళ్ళాలి, సిబిజీ వైపు వెళ్ళాలి, హైడ్రోజన్ వైపు వెళ్ళాలి, అది బెస్ట్. మనం ఎవరిపైన డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. రేపు మనకు చైనాతో కూడా సమస్య రావచ్చు, అప్పుడు వాళ్ళు కూడా ఆపేయచ్చు, మేము బ్యాటరీస్ ఇవ్వము అనేసి. వేరే రేర్ ఎర్త్ మెటీరియల్స్ అవి ఇవి చాలా ఉన్నాయిలేండి, అవి మేము ఇవ్వము అని చెప్తే అప్పుడు మళ్ళీ మనకు సమస్య కదా, సేమ్ ప్రాబ్లం మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో మీకు సేమ్ డౌట్ కదా, ఈవీ కొనాలా, హైడ్రోజన్ కొనాలా? హైడ్రోజన్ లేదులేండి ప్రస్తుతానికి, కానీ చెప్తున్నారు కదా, సెంట్రల్ మినిస్టర్ ఆయన కూడా చెప్తూనే ఉంటాడు రెగ్యులర్గా. సో మీరైతే మీకు ఎగ్జిస్టింగ్ కారో, వెహికల్, 2 వీలరో, 4 వీలరో ఉంటే ప్రస్తుతానికి, మీకు అర్జెంట్ లేకపోతే కొద్ది రోజులు హోల్డ్ చేయండి. మీకు అర్జెంట్ లేకపోతే కొద్ది రోజులు,
నెక్స్ట్ మంతే లాంచెస్ ఉన్నాయని చెప్పాడు కదా ఆయన. సో కొద్ది రోజులు వెయిట్ చేస్తే ఏమీ రాదు, మనకేమీ సమస్య ఏం లేదు కదా. కొద్ది రోజుల్లో కొద్ది నెలలు ఆగండి మీకు ఎగ్జిస్టింగ్ వెహికల్స్ ఉంటే. ఇప్పుడు E30 కూడా ఒకటి నోటిఫికేషన్ స్టాండర్డ్స్ కూడా అప్రూవ్ చేశారు కదా, దాని గురించి కూడా క్లారిటీ వచ్చేస్తుంది. తర్వాత మీరు డెసిషన్ తీసుకోండి ఏ కార్ కొనాలి. అప్పటికి ఫ్లెక్స్ వీల్ రెడీగా ఉంటుంది కాబట్టి మీకు ఏ సమస్య లేదు, ఇంకా డైరెక్ట్ కొనేసేయచ్చు మీరు. సో ఫ్యూచర్ అయితే డీజిల్ వద్దని చెప్తున్నారు, ఓకే. ఫ్యూచర్ అయితే పెట్రోలు, ఎథనాలు, ప్రస్తుతానికి సిఎన్జి, ఈవీ అంటున్నారు అనమాట. ఫ్యూచర్లో వచ్చేది నాకు తెలిసి ఓన్లీ ఎథనాలు, హైడ్రోజను, సిబిజీ మాత్రం ఉంటాయి. అది మనకు కావాల్సినట్లు మనమే తయారు చేసుకోవచ్చు. సో అదే అండి, మీరైతే మీ ఒపీనియన్ ఏంటి, మీరేమనుకుంటున్నారు? మీరు కూడా ఎగ్జిస్టింగ్ కారు ఓనర్సా? వెహికల్ 2 వీలరో 4 వీలరో ఏదైనా మీరు కూడా కొత్త కారు కొనాలనుకుంటున్నారా, లేదా అప్గ్రేడ్ అవ్వాలనుకుంటున్నారా? ఈ న్యూస్ అంతా మీకు ఆల్రెడీ తెలుసా? కొద్దిమంది తెలియకుండా బుక్ చేసుకుంటూ ఉంటారు. కొద్దిమందికి కారు ఉండదు, 2 వీలర్ ఉండదు, వాళ్ళైతే కొనాల్సి వస్తుంది. ప్రస్తుతానికి ఏమీ లేనప్పుడు మనం కొనాల్సిందే కదా. కొద్దిమందికి అయితే ఆప్షన్ ఉంటుంది, నా దగ్గర ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వెహికల్ ఉంది, కొద్ది రోజులు నేను ఆగగలను అని వాళ్ళు ఆపేశారు. కొద్దిమంది కూడా హోల్డ్ చేశారనమాట ప్రస్తుతానికి. ఇన్ కేస్ మీరు కూడా మీకు తెలిసి ఉంటే ఓకే, తెలియని వాళ్ళు కూడా కొద్దిమంది ఉంటారు కదా. మీకేమనిపిస్తుంది? మీరు ఇప్పుడు ఏ కార్ కొనాలనుకుంటున్నారు? పెట్రోలా? ఈ E30 న్యూస్ మీకు ఆల్రెడీ తెలుసా? ఫ్లెక్స్ ఫ్యూయల్ గురించి మీకు ఆల్రెడీ తెలుసా అనే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ రూపంలో తెలియజేయండి.